అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా 4వ కీర్తన చదువుకుందాము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలతను కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండిను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడిన ఈ వాక్యమును గమనించినప్పుడు పై భాగంలో ప్రధాన గాయకునికి తాంతి వాయిద్యములతో పాడదగిన దావీదు కీర్తన అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాము. ఈ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన అన్న విషయం మనకు అర్థమవుతా ఉంది. అయితే పెద్దలు పండితులైన వారు 3వ కీర్తనకు కంటిన్యూషన్గా ఈ యొక్క కీర్తన రాసినట్లుగా చెబుతా ఉన్నారు. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3 నుండి 12 వచనాల్లో ఉన్నటువంటి ఆ సందర్భము, అబ్షలోము గారు దావీదు గారిని తరుముతున్నటువంటి ఆ సందర్భంలో దావీదు గారు అబ్షలోము గారి విషయమై తను ఉన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలో బహుశా రాసి ఉండవచ్చు అని వారి యొక్క అభిప్రాయము. అయితే మనం గమనించినప్పుడు దావీదు గారు ఇక్కడ ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాంట్రడిక్టరీ ప్రేయర్ అన్నటువంటి మాట. అయితే ఒక విషయాన్ని చెప్పే ముందు దేవుడు తనకు చేసినటువంటి మేలును దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే మనం గమనించినప్పుడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలతను కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అని దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దావీదు గారికి ఇరుకులలో విశాలతను కలగజేసిన వాడు దేవుడంట. ఆయన దావీదు గారు నీతిగా బ్రతకడానికి ఆయనే ఆధారమై ఉన్నాడట. దావీదు గారి గురించి దేవుడు పలికిన మాట మనకందరికీ తెలుసు. దావీదు గారు నా హృదయానుసారుడు అన్నటువంటి మాట. అయితే దేవుని హృదయానుసారుడిగా దావీదు గారు బ్రతకడానికి దావీదు గారికి సహాయం చేసింది ఎవరు అంటే దేవుడే. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మన జీవితంలోనూ మనకు సమస్యలు ఉన్నప్పుడు, మనకు బాధలు ఉన్నప్పుడు, మనకు బతకనప్పుడు మనము దేవుడి దగ్గరికి, దేవా నాకు సహాయం చేయమని దేవుని మీద ఆధారపడేటప్పుడు మనం చేయాల్సినటువంటి ఒక పని మనకి ఇక్కడ ఉంది. ఏమిటంట, దేవుడు మన జీవితంలో ఇంతవరకు చేసిన కార్యములను మనము గుర్తు చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. ఆయనే సహాయకుడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకనే మనము ఒకసారి గమనించినప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మమన్నటువంటి మాట అక్కడ మనం చూస్తాము. అయితే దావీదు గారు అంతవరకు తను పొందినటువంటి విషయాన్ని చెబుతూ దేవుడు తనకు మరలా సహాయం చేస్తారు అన్నటువంటి విషయాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని వెళ్ళబుచ్చుతూ ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైనటి సహోదరి సహోదరులారా, మనము కూడా మన జీవితంలో ఈ రీతిగా దేవుడు చేసిన మేలును గుర్తుంచుకొని దేవుణ్ణి మనం గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మీద ఆధారపడాల్సిన వారమై ఉన్నాము. ఆయన చేసే ప్రార్థన ఎందుకు అన్నప్పుడు 2వ వచనంలో మనం గమనిస్తే, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అని మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు గారి యొక్క మనస్సులో అబ్షలోము గారు ఉన్నట్లయితే తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలాగా తనను అవమానకరంగా చూస్తూ ఉన్నారు, ఇతరులకు హేళనకరంగా చేశారన్నటువంటి తన యొక్క వేదనను వెళ్ళబుచ్చుతూ ఉన్నారు.
వ్యర్థమైన ఆలోచనలు కలిగి, అనవసరమైనటువంటి ఆశలు కలిగి తనను తరుముతా ఉన్నారేమో. ఇంకా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. అంటే దేవుడు మీకు ఇస్తానని ప్రమాణం చేయలేదు, దేవుడు ఇమ్మని చెప్పలేదు. అది మీ ఉద్దేశంలో మీరు అనుకుంటా ఉన్నారు, అది అబద్ధము, అది కాని పని అని తన ఉద్దేశమేమో. లేదు, మనం ఇంకా గమనించినప్పుడు ఈ మాటని దావీదు గారు ప్రవక్తగా ఉన్నారు దేవుడికి, దేవుడి ఉద్దేశాన్ని వెళ్ళబుచ్చే వారిగా ఉన్నారు. దేవుని ఉద్దేశము ఇది అయ్యున్నప్పుడు జనాంగం పట్ల దేవుని పాత్రగా వాడబడుతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని లోకులకు తెలియజేస్తూ ఉన్నారేమో. లోకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో నేను నీతిగా బ్రతకడానికి నాకు ఆధారమైన దేవుడు, ఇరుకులో నాకు విశాలతనిచ్చి ఉన్నాడు, ఆయన నాకు ఆధారమైన దేవుడు. కానీ లోకంగా మీరు లోకంలో ఉన్నవారు సైతము ఈ దేవుణ్ణి మీరు ఎరగండి. వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వ్యర్థమైనటువంటి వాటికి మీరు అడిక్ట్ అయిపోయారు. దేవునికి విరుద్ధమైనటువంటి విషయాలలో మీరు ముందుంటున్నారు. అందును బట్టి దేవుడు వేదన చెందుతున్నాడు. దేవుడు అవమానముగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహిమ మరి వేరే వాటికి మీరు ఇస్తున్నారు అన్నటువంటి విషయము ఇక్కడ దావీదు గారు చెప్పి ఉండవచ్చు. అయితే దేవుని చేత ఎన్నుకోబడిన మనము, దేవునిలో ఉన్న మనము కూడా ఇలాంటి ఒక తృష్ణను కలిగి ఉండాల్సినటువంటి ఉద్దేశము ఉంది. ఇక్కడ ఇలాంటి ఒక ఆసక్తిని మనం కలిగి ఉండాలి లోకం పట్ల. మన చుట్టూన్నవారు, మన ఇరుగు పొరుగు వారు, మనకు సమీపస్తులైన వారు, మనవారైన వారు వ్యర్థంగా జీవిస్తున్నప్పుడు సత్యాన్ని అనుసరిస్తూ సత్యంలో ఉంటూ సత్యంగా బ్రతకడానికి నువ్వు సమర్పించుకున్నప్పుడు నీలాగా అసత్యం వైపు వాళ్ళని రావడానికి ఆహ్వానించే విషయంలో హెచ్చరిక చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనే సత్యము మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఆయన అంటారు ఇంకను మాట్లాడుతూ మూడవ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొంచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అంటా ఉన్నారు. బహుశా వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క విధి విధానాలు శృతి మించిపోయి ఉన్నాయేమో. దేవుడే లేడు, దేవుడు మాకు అవసరం లేదు, మా ఇష్టం వచ్చినట్లే మేము బ్రతుకుతాము, లోకంలో నీతిమంతులైన వారు ఎవరున్నారు అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని వారు వెళ్ళబుచ్చుతూ ఉన్నారేమో. అయితే తన సాక్ష్యాన్ని, తన జీవితాన్ని ముందు పెడుతూ దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు ఇక్కడ మనం గమనించినప్పుడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అంటా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడికి దావీదు గారికి ఉన్నటువంటి ఆ అనుబంధము, ఆ రిలేషను అనేది మనకు ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతా ఉంది. దావీదు గారిని గురించి దేవుడిచ్చిన సాక్ష్యము మనం పదే జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు గారు దేవుని హృదయానుసారుడిగా ఉన్నటువంటి విషయము. దావీదు గారు దేవుడి మీద ఆధారపడినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే మనకు అత్యంత ప్రియమైన వారు, మనకు ఇష్టమైన వారు లేదా మనల్ని ఇష్టపడేవారు, మనము ఒక విషయమై వారిని అడిగినప్పుడు వారి స్పందన ఉంటుంది ఇమీడియట్గా. వారి చేతనైంది వారు చేయగలగడానికి ముందుకు వస్తారే. అలాగే దేవుడు దావీదు గారి విషయంలో అలా త్వరగా ముందుకు వచ్చేస్తాడట. వినగానే త్వరగా ముందుకు వచ్చేసి సహాయం చేసేస్తాడంట, ఆలకించేస్తాడంట చెబుతా ఉన్నారు. అయితే చెబుతా ఉన్నప్పుడు మనం ఇక్కడ మాటలు గమనిస్తూ ఉన్నప్పుడు మనం గమనిస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం గమనించుకుందాము. సర్వలోకమును గురించి దేవుడు చెప్పిన మాట లేదా భక్తులు చెప్పిన మాట ఏముంది అన్న విషయము మనం గమనించుకుందాం. అక్కడ మనం ఒకసారి గమనిస్తే
అక్కడ ఉన్నటువంటి మాట 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాము, రాజులైన యాజక సమూహమై ఉన్నామన్నటువంటి విషయాన్ని ఇక్కడ వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనం గమనిస్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సైతము ఈ మాట మనకు అగుపడుతూ ఉంది. ఒకసారి ఆ మాటను చూద్దాము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన తన రక్తాన్ని వెలపెట్టి కొన్నటువంటి ప్రజలము, ఆయన సొత్తైన ప్రజలం మనము. ఇక్కడ గమనిస్తే ఆయన ముందు తరాలకు ఆశీర్వాదకరంగా చెప్తా ఉన్నాడు, ఏర్పరచుకున్న వారిని గురించి చెప్తా ఉన్నాడు, లోకములో ఏర్పాటు చేయబడినటువంటి నిన్ను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనల్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మనం గమనిస్తే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమైనటువంటి మన మీద, దేవుని బిడ్డలమైనటువంటి మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అన్నప్పుడు, ఇదిగో లోకము ఇష్టానుసారంగా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నప్పుడు, లోకము దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధంగా ఉంటున్నప్పుడు మనము వెలుగెత్తి దేవుని యొక్క మాటను ప్రచురం చేసేవారిగా ఉండాలి. దేవుని ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసేవారిగా ఉండాలి. దేవుడు ప్రజల కొరకు చేసినటువంటి కార్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశమును మనకు ఇక్కడ భక్తుడు వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశమును భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉద్దేశమును మనము అంగీకరించి అనుసరించి ఆయనకు సాక్షులుగా ఉండగలడానికి మనం బద్ధులమై ఉన్నాము. మరొక మాట చెబుతా ఉన్నారు ఈ కీర్తనలో. మనం గమనించినప్పుడు 4వ వచనం గమనించినప్పుడు మనం ఆ మాటల్ని గమనిద్దాము. మనం ఆ మాటల్ని గమనిస్తే, భయము నొంది పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. బహుశా దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు తనతో ఉన్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో, ఆ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో తనకు వస్తున్నటువంటి ఆ వేదన, కోపము, తను పడుతున్నటువంటి ఆ వేదనలో, ఆ పాపములో పడిపోకుండా తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని గుర్తు చేసుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి ఆ జీవితాన్ని ఇతరులకు ఆదర్శంగా ఉంచడానికి దేవుడు తన పట్ల చేసిన కార్యమును, దేవుడు తను ఆ కోపానికి గురవ్వకుండా దేవుణ్ణి అనుసరించినటువంటి విధానమును భక్తుడైనటువంటి దావీదు గారు రాసి ఉండవచ్చు ఈ సందర్భంలో అని పెద్దల అభిప్రాయము, పండితుల అభిప్రాయము. మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఇక్కడ చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపము పాపానికి దారి తీసే అవకాశం ఉంది. అయితే అలా ఉండకుండా ఉండాలంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను గుర్తు చేసుకోవాలని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే నీ వారు నిన్ను హింసిస్తూ ఉన్నారేమో, నీకు సమీపస్తులైన వారు. దావీదు గారికి, బహుశా దావీదు గారు అబ్షలోము గారిని ఉద్దేశించి రాసినట్లయితే, దావీదు గారికి తన కుమారుడై ఉన్నాడు, తను వేదన చెందుతూ ఉన్నాడు. కానీ తన కుమారునికి హాని చేయకుండా, తన కుమారుని ప్రేమించడానికి తనకు ఆధారమైన వారు దేవుడు అని చెబుతూ, దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ మరొక పాపంలోనికి లేదా మరొక దేవునికి విరుద్ధమైన కార్యం జరిగించకుండా ఉండడానికి ధ్యానం చేసుకుంటున్నాడేమో. అయితే ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు తన కుమారుడే తనకు ఎదురు తిరిగాడు కదా. మన జీవితంలోనూ మన కుటుంబంలోనూ భర్తకు భార్య ఎదురు తిరిగే అవకాశం ఉంది, భార్యకు భర్త ఎదురు తిరిగే అవకాశం ఉంది, అన్నకు తమ్ముడు, తమ్మునికి అన్న, చెల్లికి అక్క, అక్కకు చెల్లి, అత్తకి కోడలు, కోడలికి అత్త, తల్లి కూతుర్లు, ఇంకెవరైనా ఏ రకంగా రిలేషన్లో పోల్చుకున్నా ఒకరికి ఒకరు విరుద్ధంగా తిరిగే అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఉక్రోషం, ఒక కోపం, ఒక వేదన కలుగుతూ ఉంది. అది బహుశా ఇతరులపైన దాడి చేయడానికి పురిగొల్పవచ్చు.
ఆ రీతిగా మనము పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కానీ ఆ పాపములో పడిపోకుండా ఉండడానికి చేయమంటున్న పని ఏమిటో తెలుసా? దావీదు గారు చేస్తున్న పని ఏమిటో తెలుసా? ఈ సందర్భంలో వీరు ఈ కీర్తన రాసినట్లయితే దావీదు గారు తన జీవితంలో వారికి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. దావీదు గారు దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. చేసుకుంటూ మన ముందు తరాలకు దీవెనకరంగా ఉండడానికి, మనము స్టెబుల్గా నిలబడడానికి అవసరమైనటువంటి మాటను దావీదు గారు రాయించి పెడతా ఉన్నారు. ఇక్కడ ఇదిగో ఇది మనకు ఉపయోగపడే మాట. వేదన పడుతున్నా, నీ కుటుంబం సభ్యులతో ఎవరితో నువ్వు వేదన పడుతున్నా, నిన్ను వారు వేదన పరుస్తూ ఉన్నా, నీవు మరొక దేవునికి విరుద్ధమైన కార్యం చేయకుండా ఉండాలంటే దేవుడు నీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనమందరము అనుసరించడానికి యోగ్యమైనటువంటి మాటగా ఉంది. ఒకసారి మనం ఆలోచించుకుందాము మన పరిస్థితిని. మనం ఇంకనూ గమనించినప్పుడు ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న మాట 5వ వచనంలో దావీదు గారు మాట్లాడుతున్న మాట లోకాన్ని ఉద్దేశించిందైనా, లేదా తనను వెంబడిస్తున్న, తన వెంటబడుతున్నటువంటి తన కుమారుడు లేదా ఆ సమూహం ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడిగా ఉంటూ. ఏమంటా ఉన్నాడు? నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అంటే సరైన జీవన విధానము కలిగి దేవుని మీద ఆధారపడండి అని చెబుతా ఉన్నారు ఇక్కడ దావీదు గారు. మనం ఒకసారి గమనిస్తే 37వ కీర్తన 3వ వచనము మనకి ఇక్కడ సరిపడుతుంది. 37వ కీర్తన 3వ వచనము ఇక్కడ రాయబడుతున్నమాట, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుడి, దేశమందు నివసించి సత్యంను అనుసరించుడి. చేతనైతే దేవుని అనుసరిస్తున్నారు కదా, మేలు చేయండి, సత్యాన్ని అనుసరించి జీవించండి దేవుడు మీకు ఇచ్చిన జీవితంలో అని చెబుతా ఉన్నారు. భక్తులమైనటువంటి మనము, దేవుణ్ణి అనుసరిస్తున్న వారు అటువంటి మనము ఇది అనుసరిస్తూనే దేవునికి దూరంగా ఉన్నవారు, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారికి ఈ సత్యాన్ని తెలియపరిచేవారుగా ఉండాలనేది దావీదు గారి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. అలాగే దేవుడి ఉద్దేశం ఇది. దేవుడి ఉద్దేశము దావీదు గారి ఉద్దేశమైంది. దావీదు గారి ఉద్దేశాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇదే ఉద్దేశమును మన ముందున్న తరాలకు మనము అందించేవారిగా ఉండాలి అనేది వారి యొక్క ప్రాముఖ్యమైన మాట. మనం ఇంకను గమనిస్తున్నప్పుడు మనము 6వ వచనంలో చూస్తే మరొక మాట మనకు అర్థమవుతా ఉంది. లోకులు అనే మాట ఇక్కడ చెప్పబడుతూ ఉంది. మాకు మేలు చూపువాడెవడు అని పలుకువారు అనేకులు. మాకు మేలు చూపువారు ఎవరు అని పలికేవారు అనేకులు. ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ, దేవుడే లేడన్నట్టుగా, దేవుడే కాడన్నట్టుగా, ఇష్టమైనట్టుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, జీవితము అనేక రకాలుగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, చిన్నాభిన్నమైనప్పుడు, వేదన గుండా వెళ్ళినప్పుడు బహుశా మాట్లాడే మాట ఇది అయి ఉండవచ్చు. లోకులు, సమాజము మాట్లాడుతున్నటువంటి మాట. అప్పుడు ఇక్కడ దావీదు గారు చెబుతా ఉన్నారు వారికి ఏమంట మరొకసారి చదువుతాము. మాకు మేలు చూపువాడోడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతివి. లోకులైతే వారి ఇష్టానుసారంగా బ్రతికారు, వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు. వారికి శ్రమలు రాగానే మాకు మేలు చూపువారు ఎవరని మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను నీ మీద ఆధారపడినప్పుడు నాకు నువ్వు మేలు చేశావు అని దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. అదేవిధంగా లోకులకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఇదిగో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఈ ద్రాక్షారసములు, ఈ పంటలు ఏవైతే వారు కలిగి ఉన్న సమృద్ధి, లోకం కలిగి ఉన్న సమృద్ధి ఉందో అంతకంటే ఎక్కువ సంతోషము నాకు అనుగ్రహించి ఉన్నాడని దావీదు గారు చెబుతా ఉన్నారు. ఈ సందర్భంలో మనం గమనించినప్పుడు సంఖ్యాకాండంలో ఉన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సంఖ్యాకాండము 6వ అధ్యాయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ రాయబడినటువంటి మాటని మనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుండి ఉన్న వచనాలు మనం ఒకసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది.
యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడునుగా, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఏంటంట, అట్లు వారు ఇశ్రాయేళ్ల మీద నా మాటను ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించుదను. ఏమంట, బహుశా ఇశ్రాయేలులకు రిప్రజెంటేటివ్గా, ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు, ఆయన తన ప్రజలకు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ భక్తుడు, తను ఆ రిప్రజెంటేటివ్గా ఉంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రజలను పోషించావు, మమ్మల్ని పోషించావు, నీ మీద ఆధారపడిన వారిని పోషించావు, నువ్వు ఏర్పరచుకున్న వారిని పోషించావు, నీవు ఎన్నిక చేసుకున్న వారిని పోషించావు. కానీ నీవంటే భయం లేక లోకంలో ఉన్న వారు మాట్లాడుతూ ఉన్నారు, మాకు మేలు చేసేవారు ఎవరని అన్నటువంటి ఉద్దేశం అయి ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు లోకంలో ఈ రీతిగా మాట్లాడుతున్న వారిని మనము సమీపించినప్పుడు, ఇలాంటి వారు మనకు తారసపడినప్పుడు, దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను వారికి తెలియజేసేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క కార్యాలను ప్రచురపరిచేవారిగా మనం ఉండడం మనకు మంచిది అన్నటువంటి ఉద్దేశమై ఉండవచ్చు. ఇక్కడ మనం ఇంకను గమనిస్తే ఇదే వాక్య భాగంలో 8వ వచనంలో చూసినప్పుడు దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏమంట, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఇదే మాట 3వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడు ఆయనకు ఆధారమై ఉన్నాడు, పండుకొని నిద్రపోయి మేలుకుంటాడట. ఇక్కడ ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నేను యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. తన జీవితంలో తనకున్నటువంటి పరిస్థితులను బట్టినప్పుడు, తనకున్నటువంటి వేదన చూసినప్పుడు, తనకున్నటువంటి ఆక్రాంతను చూసినప్పుడు తను ఒంటరివాడిగా ఉన్నాడు, తను పరిగెడుతూ ఉన్నాడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. అప్పుడు తను మాట్లాడుతూ ఉన్నాడు, ఇగో నేను ఒంటరిగా ఉన్నాను, అయినా సరే నన్ను సురక్షితంగా కాపాడేవాడు నీవు. అంటే తనకు తాను ఒంటరిగా అవ్వపడుతున్నా కానీ తను మరొక మాట ఏమంటా ఉన్నాడంటే, నేను ఒంటరిగా లేను, నీవు నాకు తోడుగా ఉన్నావు, నన్ను సురక్షితంగా నీవు ఉంచువాడవు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఒక సమస్య తర్వాత ఒక సమస్య మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జీవనం కోసం వెళ్తూ ఉన్నప్పుడు అవ్వచ్చు, ఏ సమస్యల్లోనైనా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు, నిజంగా దేవుని మీద ఆధారపడినట్లయితే మనము ఇవ్వాల్సినటువంటి సాక్ష్యం ఇది. అయితే నీవు నీ సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నప్పుడు, నీ హృదయము కలవరపడుతూ ఉన్నప్పుడు, మనం ఎవరమైనా మనం పలకాల్సినటువంటి మాట, నీవే నన్ను సురక్షితంగా కాపాడువాడవు, నేను నెమ్మదిగా ఉందును అని, నేను నెమ్మదిగా నివసించుతానని. ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన చెయ్యి విడవలేదు, దావీదు గారి చెయ్యి విడవలేదు. ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా నీతో నాతో మనందరితో ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల నుండి మనం చూస్తే, మనం ఇక్కడ రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనము చివరిగా మనం ఒకసారి గమనిద్దాము. రోమాపత్రికను మనం గమనిస్తే రోమాపత్రికలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 14వ అధ్యాయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి మాటని చూద్దాం. 17వ వచనంలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ మనం గమనించినప్పుడు మనము ఆహారం కోసము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆహారం కోసము మాట్లాడుతున్నారేమో, అవసరతల కోసం మాట్లాడుతూ ఉన్నారేమో, వీటన్నిటి కోసం ఆక్రందన చెందుతున్నారేమో, వారిని ఉద్దేశించి దావీదు గారు మాట్లాడుతున్న మాట ఇక్కడున్న ఈ మాటకు సరిపడుతూ ఉంది. ఏమిటంట, మనం మరొకసారి చూస్తే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క నెమ్మది అనేది, దేవుని రాజ్యం అనగా దేవుడు అనుగ్రహించు నెమ్మది, దేవుడు అనుగ్రహించు శాంతి, దేవుడు అనుగ్రహించు సమాధానము, దేవుడు అనుగ్రహించు మేలు, దేవుడు చూపు కృప. ఆ కృపను, ఆ సమాధానమును, ఆ నెమ్మదిని, ఆ శాంతిని దావీదు గారు పొందుకొని ఉన్నారు. ఆయన నీతిని సమాధానమును
పొందుకొని ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు. ఆ ఆనందమును ఆయన అనుభవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అందలి ఆనందము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవము, ఆ సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. ఆ రీతిలోనికి, ఆ స్థితిలోనికి సమాజమైన వారు, సమస్యల్లో ఉన్నవారు, దేవుని సంధిస్తున్నవారు తిరిగి రావాలని ఉద్దేశిస్తూ ఉన్నారు. అదే ఉద్దేశంలో మనమును కలిగి మనము సైతం ఈ దేవుని మీద ఆధారపడుతూ ఈ దేవుని దగ్గరికి వస్తూ ఈ ఆదరణ పొందుకుంటూ లోకంలో ఉన్నవారిని, లోకపు స్థితిలో ఉన్నవారిని దేవుని వద్దకు ఆహ్వానించేవారిగా, దేవుని గుణాతిశయములను ప్రచురపరిచేవారిగా ఉండాలని భక్తుని యొక్క ఉద్దేశము. ఈ ఉద్దేశము కలిగి ఉండి దేవుని చెంతకు అనేకులను నడిపించడానికి ఆయన సాధనములుగా దేవుడు నిన్ను, నన్ను, మనలను, మనందరినీ వాడుకొనుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసునాథ, విత్తబడిన వాక్యము నాకు, మాకు, మా అందరికీ దీవెనకరంగా ఉంటే కృపను చూపమని ప్రభువా, అయినా మీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీ చిత్తమైతే తండ్రి ప్రభువా, అయ్యా ఈ రీతిగా మేము కలుసుకునే వరకు అయా మీ సన్నిధిని మాతో ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.